ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు వచ్చినంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఇష్టమైన నామమును బట్టి చేయవున్న మీకు అందరికీ, అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలైన వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయము ప్రభు యొక్క సన్నిధిలోకి నడిపించబడి కొద్ది సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని మాటలు ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మనమెంతగానో ప్రభువుని స్తుతించవలసినటువంటి వారమైన ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మేము ప్రార్థన స్థలములకు వెళ్ళుచుండగా పూతోను అను దెయ్యము పట్టినదై సోది చెప్పుడు చేత తన యొక్క యజమానులకు బహు లాభము సంపాదించుచు ఒక చిన్నది సంపాదించుచుమన్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చేను. ఆమె పౌరులను మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రకటించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఎలాగూ అనేక దినములు చేయించుండవని గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదులుకోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయేను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మహాపరిశుద్ధులకు ప్రేమ స్వరూపైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం. వాక్యము మీది, మాట్లాడేది కూడా మీరే ఉన్నారు కనుక తండ్రి, ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దర్శించి నీ యొక్క పరలోక సంబంధమైన మర్మముల చేత, నీ పరలోక సంబంధమైన మాటల చేత మమ్మల్ని బలపరిచి నీ రాకడకు ఆయుధపరచమని యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వెళ్ళిపోతున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో సాతాను చెబుతున్నటువంటి సాక్ష్యాన్ని ఈ రోజున దేవుని యొక్క వాక్యముల నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, పూతోను దెయ్యం గురించి ఈ రోజు కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యముల నుంచి మనం నేర్చుకుందాం. ఈ యొక్క అపోస్తలులైన పౌలు, సీలను వారు ఫిలిప్పు ప్రాంతంలోనికి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడ్డారు. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినప్పుడు వారు ఆ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ, వారు ముందుకు ఆ యొక్క పట్టణానికి, ఫిలిప్పు పట్టణానికి సువార్త ప్రకటిస్తూ వారి యొక్క ముందుకు కొనసాగుతున్నటువంటి సమయంలో వారికి ఒక స్త్రీ ఎదురైందంట. ఆమె ఎవరు అంటే పూతోను అనేటువంటి దెయ్యం పట్టినటువంటి కుమార్తె, చిన్నది. ఈమె సోది చెప్పుడు చేత, ఆ దెయ్యపు ఆత్మ చేత సోది చెప్పుడు చేత ఈమెను కొందరు యజమానులు ఆమెను దోసరాలు పెట్టుకుని మిగుల ధనమును వారు సంపాదించుకుంటున్నారంట. సంపాదించుకున్నటువంటి యొక్క చిన్నది ఎవరికైతే ఎదురైందంటే పౌలుకును శీలకు ఎదురైంది. ఎదురైనప్పుడు ఈమెకు ఎదురయ్యి ఈ పౌలును వెంబడించడం ప్రారంభించింది. వెంబడిస్తూ ఏమని మాట్లాడుతుందంటే, సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు వీరు, సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు వీరు, వీరు రక్షణ మార్గమును మనకి తెలియపరుస్తూ ఉన్నారు. వీరి మాట చెప్పును మీరు జీవించండి, చేయండి అని ఈ యొక్క చిన్నది ప్రకటిస్తూ గట్టిగా బిగ్గరగా కేకలు వేస్తూ ఆ యొక్క పిలుపు ప్రాంతంలో వీరిని కూర్చున్నటువంటి సాక్ష్యము చెబుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు కొంతకాలమైన తర్వాత ఈ యొక్క పౌలు వ్యాకులు పడి ఆమెను చూసి బాధపడి ఒక మాట అన్నాడండి. ఏమిటి ఒక మాట అంటే, సాతానా, యేసుక్రీస్తు నామమును బట్టి నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. అన్నప్పుడు వెంటనే ఆమెను వదిలి ఈ సాతాను వెళ్ళిపోయింది. ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో చాలా అమూల్యమైనటువంటి మాటలు ఇక్కడ ఇప్పుడు ఉన్నాయి. దేవుని బిడ్డారా, ఒకటి మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క దేవుని యొక్క ఆత్మతో కాకుండా సాతాను యొక్క ఆత్మ చేత
వారు సోది చెబుతున్నటువంటి మాటలు విని అనేక మంది ధనమును సంపాదించుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇది పాత నిబంధన కాలం నుంచి కూడా ఈ వాక్యంలో రాయబడుతూ ఉంది. ఇటువంటి దైవపు ఆత్మ చేత నింపబడిన వారి ద్వారా అనేకమైనటువంటి ధనములు సంపాదించుకునే యజమానులైనటువంటి వారు చాలా మంది లేకపోలేదు. కొందరు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ధనములు సంపాదించడానికి కొందరు ఏర్పాటు చేసుకునే వారి ద్వారా మీలో ధనములు సంపాదించుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాగే మనం చూసినప్పుడు పాత నిబంధన కాలంలో చూసినప్పుడు సమూయేలు ప్రవక్త కాలంలో కూడా అక్కడ కూడా చాలా మంది ఇటువంటి దైవపు ఆత్మ చేత నింపబడినటువంటి వారు కూడా ఈ సోది మాటలు చెబుతున్నటువంటి వారు కూడా మనకి కనపడుతూ ఉన్నారు. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూడగలిగినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. అప్పుడు సౌలు నా కొరకు కన్న పిశాచములు గల ఒక స్త్రీని కనుగొనండి. నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారి చిత్తము ఎందోరులో కన్న పిశాచములు గల స్త్రీ ఒకటి ఉందని అతనితో చెప్పాను. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరే బట్టలు తొడుగుకొని మనుషులు వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కన్న పిశాచములు గల కన్న పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుడికై నేను నీతో చెప్పు అని రప్పించుమని కోరగా ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కన్న పిశాచము గలవారిని చెల్లంగి తనము గలవారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేశారు కదా. చాలండి, ఇక్కడ చదువుబడి యొక్క వాక్య భాగంలో ఇప్పుడు చూసినప్పుడు సమూయేలు ప్రవక్త అతడు వృద్ధుడైన తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత సౌలుతో దేవుడు మాట్లాడట్లేదు. ఎందుకంటే సౌలు దేవుడికి విరుద్ధముగా నడుచుకోవడం, విరుద్ధముగా అతను ప్రవర్తించడం అతని యొక్క జీవితంలో ముందుకు కొనసాగుతున్న సమయంలో ఫిలిష్తీయుల యొక్క దండు వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారి మీదకి మేము పోయిదమా, పోతే కనుక వారి మీదకి వెళితే కనుక మా జీవితంలో విజయం కలుగుతుందా లేదా అని చెప్పి దేవుడు అంతా విచారణ చేశాడంట. విచారణ చేస్తే దేవుడు సమాధానం ఇవ్వలేదు. దేవుడు అతను మాట్లాడట్లేదు. మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయితే ఎలాగైనా సరే ఆ యొక్క ఫిలిష్తీయుల మీదకి దొండ మీదకి మేము వెళుదామా లేదా అని చెప్పి ఆలోచన చేయడానికి ఎవరిని ఆశ్రయించాలని ఆలోచన చేసి కర్ణ పిశాచములు గల వారి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించడానికి ఆలోచన చేశాడంట. అయ్యా, ఇదిగో మన దేశంలో కర్ణ పిశాచములు గల వారు అంటే ఆ యొక్క దెయ్యపు ఆత్మల చేత శత్రువు చెప్పేటువంటి వారు ఉన్నారు కదా, ఇదిగో వారిని నా ఎదురు తీసుకున్నాను అని చెప్పినప్పుడు ఒక కుమార్తె ఉన్నది ఆమె దగ్గరికి నేను తీసుకురాస్తానని వారు చెప్పినప్పుడు ఈ సౌలు మహారాజు ఏం చేశాడు తెలుసంటే ఒక స్త్రీ మారువేషం వేసుకున్నాడు. మారువేషం వేసుకుని మామూలు వస్త్రాలు వేసుకుని ఎవరికి తెలియకుండా ఇప్పుడు ఏం చేశాడు తెలుసంటే, ఎందుకంటే దేవుడి యొక్క ఆత్మ చేత నింపబడిన వారు, దేవుడి యొక్క ఆత్మాభిషేకం పొందిన వాడు సౌలును దేవుడే మహారాజుగా చేశాడు. అయితే ఈ యొక్క కన్న పిశాచములు గల వారి దగ్గరికి వెళ్ళాలంటే నామోసి వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దొంగతనంగా మారువేషం పెంచుకుని ఎక్కడికి వెళ్ళాడంటే ఆమె దగ్గరికి వెళ్ళాడంట. ఆమె దైవపు ఆత్మలు చదివినటువంటి యొక్క కుమార్తె ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఇదిగో ఈ సంగతి నీకు తెలియదా? సౌలు మహారాజు ఇతడు సౌలు అనే సంగతి పుట్టారనుకుంటే ఏమని మాట్లాడుతుంది తెలుసు అంటే సౌలు మహారాజు కన్న పిశాచము గల వారిని అలాగనే అక్కడ ఉన్నటువంటి మాంత్రికులను అలాగనే జాత పని చేసేవారిని చిల్లకి తనం చేసేవారిని వారందరూ ఇప్పుడు ఈ దేశంలో లేకుండా బయటకు తరిమేశాడనే సంగతి నీకు ఇంకా తెలియదా అని అడిగిందంట. అడిగితే ఇదిగో నాకు తెలుసు కానీ ఇదిగో నేను
వారి మీదకి నేను పోవుదన, ఇదిగో సమూయేలు ప్రవక్త ఆత్మ మా మధ్యలో తీసుకుంటా చెప్పి అడిగినప్పుడు తీసుకొచ్చాను. ఇక్కడ చూసినప్పుడు అక్కడి నుంచి కూడా ఎవరున్నారు తెలుసా అంటే ఈ యొక్క చిల్లంగి తరం చేసిన వారు, అలాగే ఈ యొక్క దైవపు ఆత్మ చేత శకునాలు చెప్పేవారు ఆనాటి కాలం నుంచి కూడా ఉన్నారు దేవుని బిడ్డారా. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతూ ఉంది, లేవికాండం 21వ అధ్యాయం ఏమని మాట్లాడుతుంది తెలుసా అంటే ఈ శకునం చెప్పే వారి దగ్గరికి ఎవరైతే వెళ్తారో వారు అపవిత్రులు అనేటువంటి వాక్యములు కూడా అక్కడ రాయబడి ఉందో దేవుని బిడ్డారా. అంటే దేవుని యొక్క బిడ్డలైన మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళకూడదో తెలుసు అంటే శకునము చెప్పే వారి దగ్గరికి మనం వెళ్ళి వారిని ఆశ్రయించి మనం ఎంత మాత్రము కూడా అపవిత్రులుగా జీవించడం దేవునికి ఇష్టమైన కనుక ఈ వాక్యం ద్వారా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలు. ఎందుకో తెలుసా, ఇదిగో మన యొక్క జీవితంలో శ్రమ కలిగిందా, బాధ కలిగిందా, కష్టాలు వస్తున్నాయా, శోధనలు వస్తున్నాయా, వీటిని అన్నిటి గురించి ఎవరి దగ్గరికి మేము విచారణ చేయాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం విచారణ చేసి దేవుడు ఇచ్చేటువంటి పరిష్కారాన్ని మనం పొందుకుని మన యొక్క జీవితంలో ఆనందాన్ని పొందుకోవాలి తప్ప దైవపు ఆత్మల చేత నింపబడిన వారి దగ్గరికి వెళ్ళి మాత్రము మనము అపవిత్రులుగా జీవించి దేవునికి కోపము పుట్టించేటువంటి వారిగా ఉండడానికి వీల్లేదు దేవుని బిడ్డారా. ఈ సౌలు కూడా తన యొక్క జీవితంలో కూడా అలాగే వెళ్ళాడు దేవుని బిడ్డారా. ఎలాగేదో తెలుసంటే దొంగతనంగా వెళ్ళాడు. చాలా మంది రక్షణ పొందిన వారు కూడా ఈ రోజుల్లో కూడా ఎలా తెలుసా, ఈ శకునాలు చూపించుకోవడానికి దొంగతనంగా పాస్టర్ గారికి తెలియకున్నాను, తోటి విశ్వాసులకి తెలియకున్నాను, ఏం చేస్తారో తెలుసా, ఒక మాయవేషం వేసుకున్నట్లుగా వెళ్ళి ఏం చేస్తారో తెలుసా, అపవిత్రులుగా జీవించేటువంటి వారు ఈ లోకములో లేకపోవాలని దేవుని బిడ్డారు. అటువంటి కుమార్తె ఆనాటి కాలంలో కూడా ఒక కుమార్తె వచ్చినది. ఈ చిన్నది దేవుతో ఏ దేవుతో నింపబడిందంటే పూతోను అనేటువంటి దెయ్యముతో నింపబడింది. పూతోను అనేటువంటి మాటకు అర్థము ఏమైందో తెలుసంటే నాగమ్మ గారు, ఇక్కడ నాగదేవత. నాగదేవత అని ఎవరంటే తెలుసండి, పూతోను దెయ్యము పట్టినటువంటి వారు. చూడండి ప్రభువు దేవుని బిడ్డారా, ఈ నాగదేవత అనేటువంటిది ఆనాటి కాలంలో అపోలో అనేటువంటి వాడు ఆ యొక్క సర్పాన్ని చెప్పాడు. చెప్పినప్పుడు అది దేవత అయిపోయి నరుని ఆశ్రయిస్తూ ఉండడం, నరునికి ఏదైనటువంటి సర్పశకునాలు చెప్పడం ప్రారంభించింది. ఈ రోజున ఈ సర్పశకునాలు కూడా ఎక్కడి నుంచి మొదలయ్యాయి అని మనం ఆలోచన చేస్తే ఆనాటి కాలం నుంచి ఆ యొక్క అపోస్తుల కాలంలో నుంచి కూడా ఏమన్నా తెలిసంటే సర్పశకునాలు ప్రారంభమైంది. ఈ సర్పశకునాలు ప్రారంభమైనటువంటి ఆనాటి కాలంలో అనేకులు వస్తూ ఉన్నారు. అనేకులు వచ్చి ఆమెతో శకునం చెప్పించుకుంటున్నారంట. శకునం చెప్పించుకుని వేల పొందే ఏం చేస్తున్నారు తెలుసంటే ఈమెను ఏర్పాటు చేసుకున్నటువంటి యజమానులకు వేల పొందే డబ్బులన్నీ కూడా సమర్పణ చేస్తున్నారు. ఈ రోజున దేవునికి పాలికొవ్వాలంటే చాలా మందికి చేతులు రావండి. కానీ ఈ శకునాలు చెప్పేటువంటి వారికి అలా ఎన్ని వేల రూపాయలు కళ్ళు మోసుకునేటువంటి వారు లేకపోలేదు. ఉంగరాలు తాకట్టు పెట్టి కొన్ని నెలలో గొలుసులు తాకట్టు పెట్టి కూడా ఏం చేస్తారు తెలుసంటే ఈ దెయ్యపు ఆత్మ చేత శకునాలు చెప్పేటువంటి వారికి ఏం చేస్తూ ఉంటారంటే ఇచ్చేస్తూ ఉంటారు. ఆనాటి కాలంలో కూడా అలాగే చేస్తూ ఉంటే వారంట మిక్కిలి ధనవంతులైపోయారు దేవుని బిడ్డ. ఎంతో ఆదాయం రావడానికి వారు ఏం చేస్తారు, ఆదాయం వస్తూ ఉంటే వారందరూ ఆమెను వదులుకోకుండా ఆమె యొక్క క్షేమాన్ని చూడట్లేదు. ఆమె ఎంత మాత్రం దెయ్యం నుంచి విడిపించాలని ఆలోచన వారికి లేదు. ఆమె ద్వారా ఇంకా ఆస్తులు అవుతున్నాయి కనుక ఏం చేస్తున్నారంటే మిక్కిలి ధనమును సంపాదించుకుంటున్నారు దేవుని బిడ్డ. ఆనాటి కాలంలో అపోస్తుల కార్యంలో మరొక చోట మనం చూడగలిగినట్లయితే మరొక దేవత ఉందంటే ఆమెను గురించి కూడా అట్టి రీతిగా చూడడం. ఒకసారి అపోస్తుల కార్యంలో వెళ్తాము 19వ అధ్యాయం 23వ వచనంలో మనం చూడగలిగినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు దేవుని బిడ్డారా. ఆయన పేరు దేమత్రయ అనేటువంటి వాడు ఒకటి కనపడుతున్నాడు. చదువు ఒకసారి. ఎలాగనగా డెమెత్రియాను ఒక కంసాలి అర్తెమీదేవికి వెండి గుళ్ళను చేయించడం ద్వారా ఆ పనివాడికి మిగుల లాభము కలుగు చేయించుండెను. చూడండి దేవుని బిడ్డారా, ఆనాటి కాలంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. డెమెత్రియా అనేటువంటి వాడు దేమత్రియా అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. కంసాన్ని పనిచేసుకున్నటువంటి వాడు. అతను కూడా ఒక దేవతకి ఏం చేస్తున్నాడు తెలుసంటే వెండితో గుళ్ళు కట్టడం ప్రారంభించాడు దేవుని బిడ్డ. వెండితో గుళ్ళు కట్టడం ద్వారా ఆ
రాబడి ఇంకా 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 ఆ దేవత పేరు మీద అతనికి మిగులు లాభం వస్తూ ఉంది. మిగులు లాభం వస్తుంది ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? ఆ దేవత విగ్రహాన్ని తయారు చేయడం, ఆ దేవత గుళ్ళు తయారు చేయడం, వెండితో అతను కంసార్పణ చేసుకుంటూ మిగుల ఆస్తిపరుడిగా ధనాన్ని సంపాదించుకోవడానికి అతనికి కారణం ఏమేమి తెలుసంటే, ఒక దేవత పేరు పెట్టుకుని ఆ దేవతకి ఏం చేస్తున్నాడో తెలుసంటే వెండితో దేవత విగ్రహాలు తయారు చేస్తున్నాడు. ఆ వెండితోనే ఆ యొక్క దేవత గుళ్ళు కడుతూ ఏం జరుగుతుందో తెలుసా? మిగుల లాభాన్ని పొందుకునేటువంటి వాడు ఉన్నాడు దేవుని బిడ్డ. అయితే అదే సమయంలో అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే ప్రాంతంలోకి వెళ్ళాడు. ప్రాంతంలోకి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రారంభించాడు, దేవుని యొక్క పరిచయంలో ప్రారంభించాడు. దేవుని యొక్క అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఆ ప్రాంత నివాసులందరూ కూడా పొందుకుంటూ ఉండగా అందరూ క్రీస్తులోనికి నడిపించబడుతున్నారట. క్రీస్తులోనికి నడిపించబడుతున్నప్పుడు ఈ దేమాత్రియ అనేటువంటి వాడికి అయ్యో మా ఆదాయం అంతా కూడా పడిపోతుంది, మా ఆదాయం అంతా కూడా పడిపోతుంది, ఎలాగైనా సరే చనిపోయేది ఆలోచన చేశాడు దేవుని బిడ్డ. ఈ రోజున కూడా చాలా మంది చెప్పినప్పుడు పని తెలుసా? వ్యాపారం అయిపోయింది. ఏదో ఒక ఇంతగా ముందు నేను చూస్తూ ఉంటారు కొన్ని చోట్ల ఒక రాయి కింద కనపడుతుంది. అది మరలా 4 సంవత్సరాలు చూసినప్పుడు అదేమైపోతుందంటే ఒక గుడి అయిపోతుంది. ఒక రాయిని గుడి చేసేసుకుంటారు. దానికి కారణం తెలుసంటే ఆ గుడిసెను పరిచి అక్కడ ఒక ఉండి పెట్టి దాని ద్వారా ఆ రాయిని పొందుకోవడానికి ఈ రోజున చాలా మంది కూడుకునేటువంటి వారు లేకపోలేదు. ఉన్నారు కనుకనే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, ఈ పూతోను దైవం పడినటువంటి ఒక కుమార్తె ద్వారా మిగుల ఆదాయమును వారు పొందుకుంటున్న సమయంలో అపోస్తలుడైన పౌలు ఆ స్థలానికి వెళ్ళాడు. దేవుని బిడ్డ, ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఈ పూతోను దైవం పడినటువంటి కుమార్తె జీవితంలో 3 అమూల్యమైన మాటలు కనపడుతూ ఉన్నాయి. ఈ పూతోను దైవం పడినటువంటి కుమార్తె విషయంలో ఆమె ఒక సాక్షి అయిపోయింది. ఒకటి చూసినప్పుడు ఈమె అపోస్తలుడైన పౌలును వెంబడించేటువంటిదిగా కనపడుతుంది. మొట్టమొదటి లక్షణం మనం చూస్తే ఈ దెయ్యం పట్టినటువంటి కుమార్తె ఎవరు వెంబడిస్తుంది అంటే దెయ్యం పట్టినటువంటి వారిని మాత్రమే వెంబడించట్లేదు, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి అపోస్తలుడైన పౌలును కూడా వెంబడించి అనుసరించి నడిచేటువంటి కుమార్తెగా అక్కడ కనపడుతుంది. దేవుని బిడ్డారా, అయితే ఆమెలో ఏముంది తెలుసంటే దెయ్యం ఉంది. కానీ ఈమె ఎవరిని వెంబడిస్తుందంటే యేసయ్యను, అలాగే యేసయ్యను కలిగినటువంటి అపోస్తలుడైన పౌలును వెంబడిస్తూ ఏం జరుగుతుందో వారి గురించి సాక్ష్యము పలుకుతూ ఉంది. ఈ రోజున దేవుని యొక్క మందిరానికి వచ్చిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ పొందులే కాదు, దేవుని యొక్క సేవకుల్ని అనుసరించిన వారందరూ కూడా, వెంబడించిన వారందరూ కూడా, వారందరూ కూడా క్రీస్తు ఆత్మ కలిగినటువంటి వారి కాదు. వారిలో దైవ ఆత్మ ఉన్నప్పటికీ కూడా దేవుని వెంబడించేటువంటి వారిగానే ఉన్నారు. ఆ వారిలో దైవ ఆత్మ ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో కూర్చునేటువంటి వారు కూడా ఈ లోకంలో లేకపోలేదు. దేవుని బిడ్డారు, ఆనాడు యోబు కాలంలో యోబును కూర్చున్నటువంటి పరమేశ్వరుని అడగడానికి ఈ సాతాను ఎక్కడికి వెళ్తుందో తెలుసంటే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి కూర్చుందంట. దేవుని బిడ్డ దేవదూతంతో కలిసి కూర్చుని దేవుని యొక్క పరమేశ్వరుని తీసుకుని వచ్చింది. అంటే ఈ సాతాను ఎక్కడికైనా రాగలదు, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, దేవునికి సన్నిధి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆనాడు చూసిన యోగాన్ని కూడా మనం చూసినప్పుడు అతను దేవుని యొక్క ఆత్మ లేదండి, సాతాను యొక్క ప్రేరేపణ, సాతాను యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఇతను చూస్తే యేసయ్యను వెంబడించినట్టుగా కనపడుతున్నాడు. 3.5 సంవత్సరాలు అతను చూస్తూనే ఉన్నాడు. యేసయ్య అతను ఆలోచన చూస్తూ ఉన్నాడు, అతని యొక్క గుణాలు చూస్తూ ఉన్నాడు, అతని యొక్క ఉద్దేశంలో అతని క్రియలన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. కానీ యేసయ్యను వెంబడించినట్టుగా కనపడుతున్నాడు. కానీ సాతాను యొక్క ప్రేరేపణ చేత నడిపించబడినటువంటి కుమారుడుగా ఇస్కరియోతు కనపడుతూ ఉన్నాడు. ఒకనొక దినాన్ని తన యొక్క క్రియలు బయలుపరచుకున్న తర్వాత దేవుడు సాతాను యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వాడిగా, సాతాను తను నాశనం చేసేటువంటి కుమారుడుగా అతను ఉండిపోయాడు. దేవుని బిడ్డ, ఈ రోజున కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వారందరూ కూడా దేవుని యొక్క సేవకుడిని వెంబడించే వారందరూ కూడా నిజమైనటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఉన్నారు, లేనటువంటి వారు కూడా దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారు కూడా ఉన్నారు. వారి యొక్క క్రియలు ఒకనొక సమయంలో మనకి కనపడుతూ ఉన్నప్పుడు వీరు నిజముగా దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారనే సంగతి మనకి ఒకనొక దినాన్ని తప్పనిసరిగా తెలియపరచబడుతున్నటువంటి దేవుని బిడ్డ. కనుక మీరు ఆలోచన చేయండి, దేవుని సన్నిధికి వచ్చిన వారందరూ కూడా దేవుని వెంబడించే వారు కాదు,
అలాగే ఆనాటి కాలంలో చూసినప్పుడు 18 సంవత్సరాల నుంచి మంచు మీద పడి ఉన్నటువంటి కుమార్తె కూడా మనం చూసినప్పుడు ఆమె ఆ యొక్క గడువుపోయినప్పటికీ కూడా ఎక్కడ ఉండేది తెలుసంటే దేవుడి యొక్క సన్నిధిలో కూర్చుని ఆమె ఎవరు పట్టుకున్నారు? దెయ్యం పట్టుకుని ఆమె గడువులో నిలబడకుండా ఏం చేసాం తెలుసంటే గడువు పట్టేసుకుంది. దెయ్యం పట్టేసుకున్నప్పటికీ కూడా ఈమె దైవ సన్నిధి కూడా విడిచిపెట్టలేదు. ఈమె ఎవరితో నింపబడింది తెలుసంటే దెయ్యము ఆత్మ చేత పట్టబడిన కుమార్తె అయినప్పటికీ కూడా దేవుడి యొక్క సన్నిధి విడిచిపెట్టలేదు. యేసయ్య ఆయన వాక్యము చెబుతూ ఉండగా, ఆ దేవాలయంలో వాక్యము బోధిస్తూ ఉండగా ఆమె చూశాడు. చూసినప్పుడు ఆమె పట్టినటువంటి దెయ్యాన్ని గద్దించాడు. యేసు నామమును బట్టి ఆమెను పట్టినటువంటి దెయ్యం ఇప్పుడే విడుదల పొందునుగా అని చెప్పినప్పుడు వెంటనే విడిచిపోయింది. ఆమె చక్కగా నిలబడిన దేవుని బిడ్డ దాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడి యొక్క సేవకులు వెంబడించేవారు వారి యొక్క క్రియలు బట్టి దేవుడి యొక్క ఆత్మచేత నింపబడ్డారా, లేకపోతే దెయ్యపు ఆత్మచేత నింపబడ్డారా మనం తెలుసుకుని వారి విషయాల్లో మనం ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అనే జాగ్రత్తగా చూస్తూ మనం జీవించాలి. అపోస్తలుడైన పౌలు ఆమె యొక్క క్రియలు గ్రహించిన వాడిగా ఉన్నాడు కనుక ఆయన వెంబడిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె చూడలేదు. ఒకనొక సమయంలో ఆయన సహించలేక ఆయన ఏం చేశాడు తెలుసంటే ఆమెను గద్దించాడు. కానీ ఆయన వెంబడిస్తూనే ఉంది. ఈ రోజున కూడా ఆనాడు దెయ్యం పట్టిన కుమార్తె దేవునికి సేవకుల్ని అనుసరించినటువంటిదిగా కనపడుతోంది. ఈ రోజున పరిశుద్ధాత్మ చేత నింపబడిన కుమార్తెలే దేవుని యొక్క సేవకులను అనుసరిస్తూ ఉన్నారా? దేవుని అనుసరిస్తూ ఉన్నారా? దేవుని వెంబడి నడుస్తూ ఉన్నారంటే నడవట్లేదండి. పైకి మాత్రం మనం ఏం చెప్పుకున్నాము తెలుసంటే అయ్యో పరిశుద్ధాత్మ చేత మేము నింపబడ్డాం, బాప్తిస్మం పొందుకున్నాం కనుక పరిశుద్ధాత్మ నాలో ఉంది, ఇదిగో నేను ప్రార్థన చేసుకుంటే ఇదిగో పరిశుద్ధాత్మ నా జీవితంలో కార్యం జరుగుతుందని మాట్లాడుతూ ఉంటాము. కానీ నీవు మాత్రము నీ సేవకులను అనుసరించి నడుస్తూ ఉన్నావా? ఆనాడు దెయ్యం పట్టినటువంటి కుమార్తె, ఆ కూతురు దెయ్యం పట్టిన కుమార్తె ఆ యొక్క అపోస్తలుడైన పౌలుని వెంబడించేను అనేటువంటి మాట ఇక్కడ రాశాడు. ఈ రోజు నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణులుగా నిలబడుతూ ఈ పరిశుద్ధాత్మ పూర్ణులుగా నీ గొప్పడువే చెప్పుకున్నట్లు నీవు నీ సేవకులను అనుసరిస్తూ ఉన్నావా? నువ్వు యేసయ్యను వెంబడిస్తూ ఉన్నావా? యేసయ్య మార్గంలో నడుస్తూ ఉన్నావంటే నీవు నడవట్లేదు. జాగ్రత్త పడుతున్నది దేవుని బిడ్డారా. ఈ కూతురు దెయ్యం పట్టిన కుమార్తె ఆమె ఎవరు వెంబడించిందంటే ఆ యొక్క అపోస్తలుడైన పౌలుని వెంబడిస్తూ ఉన్నదంటే దేవుని బిడ్డారా. చదువు ఒకసారి 16 వచ్చిందని మరొకసారి చదువుకుందాం. వెళ్ళి చూడగా 17 వచ్చిన వచ్చండి. ఆమె పౌలును మమ్ములను వెంబడించి చూడండి, వెంబడించింది విధాన్ని పౌరులు వెంబడించింది దేవుని బిడ్డారా. మరి ఈ రోజున నేను వెంబడించలేకపోతున్నాను. మొట్టమొదటిగా ఈ కూతురు దేవుడి కుమార్తె ఎవరు వెంబడించిందంటే పౌరులు వెంబడించినట్టుగానే కనపడుతూ ఉంది. దెయ్యం పట్టినటువంటి వారి సేవకులను విడిచిపెట్టరండి. సమయం చూసి సేవకుని అడగొట్టేద్దామని, సమయం చూసి సేవకుని కాలు పట్టుకు లాగేద్దామని వెంబడిస్తూనే ఉంటారు దేవుని బిడ్డారా, వెంబడిస్తూనే ఉంటారు. అటువంటి వారి విషయంలో సేవకులు జాగ్రత్త కలిగి ఉండాలి. సేవకులు జాగ్రత్త లేకపోతే వారిని కుప్ప కూల్చేయడానికి ఆ సాతాను వారిని పరిగెత్తునే ఉంటుంది దేవుని బిడ్డలు. కానీ సేవకుడు మాత్రం అజాగ్రత్తగా ఉన్నారు. కానీ ఆత్మచేత దేవునికి ఆత్మచేత నింపబడకపోతే కనుక సాతాను 2 కాళ్ళు పట్టుకుని పారేసేస్తుంది. జాగ్రత్త, అది మనం వెంబడిస్తూనే ఉంటుంది. మనం దేవుని యొక్క మార్గంలో నీతిగా నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మార్గంలో నిజాయితీగా నడుస్తూ ఉన్నప్పుడు సాతాను నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. కానీ నువ్వు మాత్రము జాగ్రత్త కలిగి ఉండాలి. దాన్ని జయించడానికి, దాని మీద జయం పొంది సాతానును లయపరచడానికి నువ్వు దేవుని యొక్క ప్రార్థన శక్తివంతుడిగా ఉండాలి. లేకపోతే మనం ఏం చేయాలి పడేసేస్తుందండి. అది మనం వెంబడిస్తుందని సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం జాగ్రత్త కలిగి ఉండాలి, మెరుగు కలిగి ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి. లేకపోతే మనకు శోధనలు పాడేసేస్తుంది, సుమా మన కష్టాలు పాలు చేసేస్తుంది, మన నష్టాలు పాలు చేసేస్తుంది, మనకు పొంగదీసి ఇదిగో మన జీవితంలో మనల్ని నాశనం చేసుకున్నటువంటి చేస్తుంది సాతాను. దాని విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలును మమ్మలను ఆమె వెంబడిస్తూ ఉంది. వెంబడించి ఆమె చెబుతున్నటువంటి సాక్ష్యం ఏంటంట? చదవడం తర్వాత మాట
ఈ మనుషులు చూడండి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎవరి గురించి చెప్తూ ఉందండి? సేవకుల గురించి ఈ యొక్క సాతాను సాక్ష్యం చెప్తూ ఉంది. సేవకులు ఎవరో, సేవకులు ఎవరి దాసులో ఈ సాతాను చెప్తూ ఉందండి. దేవుని పెట్టాలి. ఎవరి దాసులు అంటారు? దేవునికి సేవకులైన వారు, ఈ అపోస్తలులైన పౌలు, శీలలు, వీరందరి గురించి ఏమి మాట్లాడు? ఈ దాసులు, ఈ మనుషులు ఎవరంట? సర్వోన్నతుడైన దేవుని దాసులు అని వారి గురించి చూపించి మరి సాక్ష్యం చెప్తున్న సాతాను. ఈ రోజున నీ దైవజనుడు నీ ఎదుట నీకు ఆకరపడుతున్నాడు. నీకు దాసులు అనుకుంటున్నారా? మీకు దాసులు అనుకుంటు మీ గురించి ప్రార్థన చేయడానికి, మిమ్మల్ని అందరికీ ఒక ఆశీర్వాదమైన మార్గంలోనికి, ఒక రక్షణ మార్గంలోనికి, పరలోక రాజ్యంలోకి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు. సేవకుల్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. వారు ఎవరు దాసులు తెలుసా? వీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు. వీరి మాట వినండి అది సాతాను సాక్ష్యం చెప్తుంది కదా. సాతాను సాక్ష్యం చెప్తుంది కదా. ఈ రోజున నీ సేవకులను మేమనుకుంటున్నావు. నువ్వు చిన్న చూపు చూస్తున్నావేమో. నీ సేవకులను పడగొట్టడానికి, నీ సేవకులను బాధించడానికి, నీ సేవకులను ఏడిపించడానికి నువ్వు చూసుకున్నావేమో. మరి ఎవరు తెలుసా? సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులని సాతాను సాక్ష్యం ఇస్తున్నది. ఈ యొక్క సాతాను పట్టినటువంటి యొక్క కుమార్తెను ఈ అపోస్తలులైన పౌలు ఇదిగో మన గురించి అందరికి కూడా చెప్పని ఏమైనా ప్రకటన చేయమన్నాడా, లేకపోతే సాక్ష్యం చెప్పమన్నాడా? అపోస్తలులైన పౌలు అంటే ఏమి కూడా చెప్పమన్నది. కానీ ఈ సాతాను ఎవరికి భయపడుతుందో తెలుసా? ఈ దేవుని యొక్క దాసులో ఉన్నటువంటి దేవునికి భయపడుతూ వీరెవరు తెలుసా అంటే సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు చెప్తున్నారు. ఈ రోజున నీ దాసులు, అయ్యో నేను చెప్తే ఆ భాషగా చేస్తాను, నేను చెప్తే నేనేం చెప్తే అదే చేస్తాను. ఆయన మన దాసులే. నువ్వు అనుకుంటున్నావేమో, నీకు కాదండి దాసులై. నీ దైవజనుడు నీకు దాసులు. ఎవరికి తెలుసా? దేవునికి దాసులు. అలాగే దేవుడు చెప్పినట్లే చేసేటువంటి వాడిగా ఉండాలి సేవకులు. మనుషులు చెప్పినట్లుగా కాదు. కొందరు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని యొక్క ఆత్మచేత నింపబడి, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ, దేవుని యొక్క అగ్నిచేత రగిలించబడుతూ, దేవుని యొక్క కార్యములు జరిగించడానికి సేవకులు ఇష్టపడుతూ ఉండగా కొందరు విశ్వాసం ఏం చేస్తారు తెలుసా? మీరు చెప్పినట్టు కాదయ్యా, నేను చెప్పినట్టు చేస్తే నీకు భాష కింద ఉండేద్దాం. ఏంటంట? ఎవరు చెప్పినట్టు? మనుషులకి దాసులు సేవకులు. ఈ రోజు ఆలోచన చేయండి. మనుషులకి కాదు, సర్వోన్నతుడైన దేవునికి దాసులు అని ఆత్మ సాధారణ సాక్ష్యం ఇష్టపడగా నీవు ఎవరికి దాసులు సేవకులు అనుకుంటున్నావు? ఆలోచన చేయండి. ఎప్పుడన్నా నువ్వు సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటావా? అయ్యో మా జీవితంలో ఏ కార్యము కూడా జరగలేదని నువ్వు అనుకుంటావు. కానీ ఈ సాతాను ఏమని చెప్తుందో సర్వోన్నతుడైన దేవుని దాసులు అని వారి గురించి సాతాను సాక్ష్యం ఇస్తూ దేవుని బిడ్డలారా. సాతాను సాక్ష్యం ఇస్తుంది. సాతానే కాదండి, రాజును కూడా సాక్ష్యం ఇచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. చదువుదాము ఒకసారి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలుగు మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి షద్రకు మెషకు అబేద్నెగో అనువారులారా, సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకులారా, బయటికి వచ్చిన యొక్కకు రమ్మని పిలవగా షద్రకు మెషకు అబేద్నెగో అగ్నిలో నుండి బయటికి వచ్చేను. చూడండి, అధిపతులను, సేనాధిపతులను, శాస్త్రాధిపతులను, ప్రధానమంత్రులను కూడి వచ్చి వేసి ఆ మనుషులను పరీక్షించి ఆ శరీరమును
వరకు ఏ అగ్ని వారికి తాకకుండా చూచి వీరు కలిగి ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, వారిని మాత్రమే మీరు ఆరాధన చేయండి అని చెప్పి ఈ నెబుకద్నెజరు రాజు సాక్ష్యమిస్తున్నాడు. ప్రభువును దేవుని బిడ్డలారా, షద్రక్ మేషక్ అబేద్నెగోలను తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేశాడు. పడేసినటువంటి వారిని చూసి పడేసిన వారిని చూస్తూ ఉండగానే 4వ మనిషి కనపడుతున్నాడంట. కనపడుతున్నప్పుడు వీరందరూ కూడా అగ్నిగుండంలో ఈత కొడుతున్నట్లుగా, చల్లగా ఉన్నట్టుగా, హాయిగా ఉన్నట్లుగా వీరి ముగ్గురు కూడా హాయిగా తిరుగుతూ ఉన్నారంట. తిరుగుతున్న వారిని చూసి వారి మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరో వీరు ఎవరిని కలిగి ఉన్నారు, ఎవరు వీరిని ఆవరించి ఉన్నారు అని గుర్తిరిగినప్పుడు ఆ మనుషులను చూసి ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? మహారాజు సాక్షిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు రాజు బబులోను యొక్క సామ్రాజ్యానికి, ప్రపంచ దేశానికి కూడా ఇతను ఒక గొప్ప రాజు ఉన్నటువంటి వాడే సాక్ష్యమిస్తున్నాడు. వీరెవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకులు వీరు. వారు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి, వారు అనుసరించినట్లుగా మనము అనుసరించి నడుచుకోవాలని సాక్ష్యమిస్తున్నాడు. రాజులైన వారికి, సహస్రాధిపతులైనటువంటి వారికి, అధిపతులైనటువంటి వారికి ఎదుట, అందరి ఎదుట కూడా సాక్ష్యమిస్తున్నాడు. రాజులు సాక్ష్యమిచ్చారు, సాతాను సాక్ష్యమిచ్చింది, అయినప్పటికీ కూడా ఈ రోజున మనుషులు సేవకులు ఎవరు గ్రహించలేనటువంటి వారిగా, సేవకుల్ని పట్టించుకునేటువంటి వారిగా, సేవకుల యొక్క మాట చెప్పును చేయనటువంటి వారిగా ఈ రోజున జీవిస్తూ వారి యొక్క జీవితంలో అనేకమైన కష్టాల పాలు, నష్టాల పాలు, దేవుని యొక్క కోపము రగులుకుంటూ వారి యొక్క జీవితంలో ఇబ్బందులు పాలైపోయినటువంటి క్రైస్తవులు ఈ రోజున లోకంలో లేకపోవాలని ఉన్నారండి, ఉన్నారు. సాతాను సాక్ష్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు సర్వోన్నతుడైన దేవుడి యొక్క కుమారుడు, సర్వం మీద ఉన్నతమైనటువంటి వారు, సర్వలోకం అంతటికి కూడా మహారాజని యేసయ్యకు మీరు దాసులు, వారి మాట మీరు వినండి అని సాతాను సాక్ష్యం చెబుతూ ఉంటే ఈ రోజున మనం ఎవరి మాట వింటూ ఉన్నాం? సోది మాటలు చెబుతున్నటువంటి వారి మాటలు మనం వింటూ ఉంటాం. ఒకవేళ వారి మాట చెప్పుడు జరిగిందనుకోండి, సోది మాట చెప్పిన వారి మాట ప్రకారంగా దేవుని మీ చూపులో జరిగిందనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? ఇదిగో పలానోడు చెప్పారు, అందుకే నా చేతులు ఇది జరిగింది. ఒకవేళ జరగదనుకోండి, జరగని విషయాలు ఎక్కడ కూడా చెప్పుకోకండి. పలానోడు దగ్గర ఏదో పలానా కార్యం జరగదని చెప్పుకోకండి, కానీ ఏది జరిగి అయ్యే చెప్తాం. మరి దేవుని యొక్క విశ్వాసంలో వచ్చినప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు కదా. మరి దేవుడి దగ్గరికి విశ్వాసం రాదు, విశ్వాసం దేవుని దగ్గరికి ఎత్తుకురా. సోది చెప్పేవాడితో నమ్మకంతో వెళ్ళిపోతాం వాడి దగ్గరికి. సోది చెప్పేవాడి మీద విశ్వాసం వచ్చి వెళ్ళిపోతాం. వారు ఏది చెప్తే జరుగుతుంది నమ్ముతాం. మరి దేవుడి దగ్గరకు వచ్చిన నీవు దేవుడు ఏది చెప్తే అది నీ జీవితంలో కూడా జరుగుతుందనే నమ్మకం నీలో ఎందుకు ఉండట్లేదు? ఆలోచన చేయండి. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ భూతోను దీయబడిన కుమార్తె జీవితంలో ఆమె అపొస్తలుడైన పౌలుని వెంబడిస్తూ వారే గొప్పవారు, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడు, మీరు మాట వినండి అని దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపణతో మాట్లాడినట్లుగా ఎవరైన వారికి అనుమానం రాకుండా, సేవకులైన వారికి అనుమానం రాకుండా ఈమె ఏం చేస్తుందో బిగ్గరగా కేకలు వేస్తూ ఉందంట. బిగ్గరగా కేకలు వేస్తూ ఉంది. ప్రభువునందు దేవుని బిడ్డలారా, అటువంటి వారు లేకపోలేదు ఈ రోజున సంఘాల్లో లేకపోలేదు. జరగబోయే సంగతులు కొన్ని సంఘాల్లో ఏం జరుగుతున్నారో తెలుసండి, వారు ఏదో దేవునికి ఆత్మచేత ప్రేరేపించినట్లుగా ఇదిగో ఇది నీ పట్ల జరుగుతూ ఉంది అని దైవపు ఆత్మచేత ప్రేరేపణ చేత మాట్లాడేటువంటి వారు కూడా ఈ లోకంలో లేకపోలేదు. ఇది దేవుని యొక్క ఆత్మ కాదు, ఇది సాతాను యొక్క ఆత్మ. ఇది సాతాను యొక్క ఆత్మ. సాతాను ఎవరు చూపిస్తుందో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని వైపు చూపిస్తూ ఉంది. మరి నీవు సాతాను చూపించిన దేవుని వైపు చూడవు, రాజులు చూపించిన దేవుని వైపు చూడవు. నీ పూర్ణ హృదయం చెప్పు నువ్వు జీవించి మరి ఎందుకు తీరని నష్టాలు కష్టాలు తెచ్చుకుంటూ ఉన్నావు? ఏ రోజునన్నా ఆలోచన చేసిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి.
అందుకే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సాతాను సాక్ష్యాన్ని మన ఎదురు పెట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సాతాను చెప్తూ ఉంది కదా, సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క దోషులు, ఆయన సేవకులు వారి మాట చెప్పులు మీరు చేయడం చెబుతూ ఉన్నప్పటికీ మరి ఎందుకు చేసి దేవుని యొక్క మేలును పొందుకోలేకపోతున్నాం? ఎందుకు చేసి దేవుని యొక్క మేలును పొందుకోలేకపోతున్నాం? నయమాన్ ఉన్నాడు, అతను కుష్ఠరోగం చేత నింపబడ్డాడు, అతని యొక్క తెగులు ఎవరు కూడా స్వస్థపరచలేకపోయాడు. అయితే అతను చేసిన పనిని తెలుసా? ఒక చిన్నది చెప్పింది, పలానా చోట ఏలియా ప్రవక్త, ఆ ప్రవక్త చెప్పినట్టు నువ్వు చేయి. ఎలీషా ప్రవక్త ఆ ప్రవక్త చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఇప్పుడు ఈ జరుగుతున్నప్పుడు 7 మార్లు పోలమన్నాడు నదులోను. ఆ 7 మార్లు మునిగాడు, సేవకుడు చెప్పినట్టుగా చేశాడు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని అతను చూడగలిగాడు. మరి ఈ రోజున సేవకుడు చెప్పినట్టు ఎందుకు చేయి? సాతాను ఎవరు చూపిస్తుంది? యేసయ్యను చూపిస్తుంది, సేవకుడు చూపిస్తుంది. మరి నువ్వు సేవకుల దగ్గరికి ఎందుకు వెళ్ళకుండా శరీరాల దగ్గరికి వెళ్ళడం ఎందుకు? మాంత్రికుల దగ్గరికి వెళ్ళడం ఎందుకు? చేతబడి చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఎందుకంటే నీ జీవితంలో తీరని కష్టాలు తెచ్చుకోవడం తప్ప. ప్రభువు దేవుని బిడ్డారు, ఈ సాతాను పట్టినటువంటి కూతురు దేవి పట్టినటువంటి కుమార్తె ఎవరు వెంబడిస్తుంది? సేవకులు వెంబడిస్తుంది. ఆ కూతురు పట్టినటువంటి దైవే ఏదైతే సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారులు, వీరు రక్షణ కూర్చున్నటువంటి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. వీరి మాట చెప్పిన మీరు చేయండి అని సాక్ష్యం ఇస్తూ ఉంటే మరి ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఆలోచన చేయండి. దేవుడి యొక్క సేవకులంటే సామాన్యమైనటువంటి పని కాదు. దేవుడి యొక్క ఆత్మచేత నింపబడిన వారు వారి ఎవరు సేవకులని సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారులు కనుక వారి జోలికి మనం వెళ్ళడానికి వీల్లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యముల గ్రంథంలోనే 9వ అధ్యాయము 2వ వచనంలో అపొస్తలుడైన పౌలు అనగా సౌలుగా ఉన్నప్పుడు అతడు దేవుని యొక్క బిడ్డలైన వారిని హాని చేయడానికి, వారిని హతమార్చడానికి వెళుతూ ఉన్నాడంట. ఒకసారి చదువుదాం. ఒకసారి 9వ అధ్యాయము 2వ వచనాన్ని. ఈ మార్గంలో ఉన్నటువంటి పురుషులైనను స్త్రీలైనను కనుగొనేలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలమని అడిగాను. అతను ప్రయాణము చేయొచ్చు. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా వెలుగు అతనిని తాకెను. అప్పుడు అతడు నేల మీద పడి, చూడండి ఇక్కడ ఎవరి దగ్గరికి పెడుతున్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుని కలిగినటువంటి వారు, సర్వోన్నతుడైన దేవుని కలిగినటువంటి వారిని బాధించడానికి, వేధించడానికి, వారిని కోట చెంత చనిపోయడానికి ఈ సౌలు ఏం చేస్తారో తెలుసా? దమస్కులో ఉన్న వారందరినీ కూడా అధికారులు తీసుకుని, పర్మిషన్ తీసుకుని ఏం చేస్తారో తెలుసా? ప్రయాణమై వెళుతున్నటువంటి ఎవరిని హతమార్చడానికి, ఎవరిని బాధపరచడానికి, ఎవరిని కష్టాలు పాలు చేయడానికి తెలుసంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుని కలిగిన యేసయ్యను కలిగినటువంటి వారిని హతమార్చడానికి ప్లాన్ చేసుకుని పెడతామన్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఒక్కసారిగా ప్రత్యక్షమైనప్పుడు ఈ సౌలు కుప్పకూలిపోయాడు. దేవుని బిడ్డ కుప్పకూలిపోయాడు. దేవుని బిడ్డలైతే, దేవుని కలిగినటువంటి వారంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానే కడగడగడ ఒడుగుపోతుంది. యేసయ్యను కలిగిన వారిని చూసి, యేసయ్యను ధరించుకున్న వారిని చూసి, దేవుని ఆత్మ అభిషేకం కలిగినటువంటి సేవకులను చూసి సాతానే కడగడ ఒడుగుపోతుంది. అది శక్తి కలిగి ఉన్నప్పటికీ ఏ శక్తి లేని నీవు, ఏ బలం లేని నీవు ఏం చేస్తావో తెలుసా? దేవుని కుమారునికి భయపడట్లేదు, దేవునికి భయపడట్లేదు, దేవునికి సేవకునికి భయపడట్లేదు. మనుషునికి మాత్రమే భయపడే వారు కొంతమంది ఉన్నారు. మనుషునికి భయపడట్లేదు, దేవునికి భయపడలేనటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డారా, నువ్వు చెబుతున్నటువంటి మాట ఏమి తెలుసా? ఈయన భయపడము, వీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడు, వీరు రక్షణ కూర్చున్నటువంటి సువార్త మీకు ప్రకటిస్తూ ఉన్నారు కనుక వారి మాట వినండి. సేవకులు దేని గురించి చెప్పాలి? ఆనాడు అపోస్తలులైన వారికి ఒక అధికారం ఇచ్చాడు. ఏంటో తెలుసు అధికారం? దెయ్యములను విడిపించడానికి,
అనారోగ్యం చెందుతున్న వారిని స్వస్థపరచడానికి, సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి నేను నీకు అధికారం ఇస్తున్నానని చెప్పి సేవకుడికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు కదా, దెయ్యములు వినిపించే అధికారం ఎవరికి ఇచ్చాడు? మాంత్రికులకి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? సేవకుడికి ఇచ్చాడు. మరి ఈ రోజున ఇదిగో నీ సేవకుడు దెయ్యం చేత పీడింపబడుచు ఉన్నప్పుడు నా సేవకుడు ప్రార్థన చేస్తే ఇదిగో మమ్మల్ని పడిన దెయ్యాలు విడిపించడానికి నమ్మకం ఉంటుందా? ఆలోచించండి. సేవకులైన వారు నీకు రక్షణ కలిగించేటువంటి సువార్తమానం నీకు ప్రకటిస్తూ ఉండగా ఆ సువార్తను విని నువ్వు రక్షించబడుతూ ఉన్నావా అంటే ఇదేది కూడా కనపడట్లేదు. దేవుని బిడ్డ, మేము ఇప్పుడు కనపడట్లేదు. సేవకులైన వారు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు తెలుసా? ప్రతి ఒక్క బంధకాల నుంచి విడిపించడానికి, పాపము బంధకాల నుంచి విడిపించడానికి, అనారోగ్యంతో ఉన్న వారిని, బలహీనగా ఉన్న వారిని స్వస్థపరచడానికి పని కట్టుకున్న స్వస్థత అనేది కాదు. ఒకనొక సమయాన్ని దేవుడే స్వస్థపరుస్తాడు. స్వస్థత ఇవ్వడానికి అలాగే రక్షణ కూర్చున్నప్పుడు, యేసు క్రీస్తును కూర్చున్నప్పుడు సువార్తమానం ప్రకటించి వారందరికీ కూడా రక్షణ మార్గంలో నడిపించడానికి దేవుడి సేవకుని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంగతి ఎవరికి తెలుస్తుంది? సాతానుకు తెలిసిన విషయం ఈ రోజుని క్రీస్తుని కలిగినటువంటి విశ్వాసులకు తెలియట్లేదు. రక్షణ పొందిన వారు గ్రహించలేకపోతున్నారు. సేవకుని యొక్క విలువేంటో, సేవకునికి మనం చెప్పినట్టుగా మనం నడుచుకున్న చూస్తున్న ఎటువంటి అద్భుత ఆశ్చర్య కార్యలు జరుగుతాయో అనేటువంటి నమ్మకం ఈ రోజు అనుకున్నట్లయితే తెలుసంటే క్రీస్తుని కలిగినటువంటి వారికి ఉండదు. ఎందుకంటే వారి జీవితంలో ఎప్పుడైనా విశ్వాసం ఉంచితే కదా, వారి జీవితంలో నమ్మకం ఉంచితే కదా, వారి జీవితంలో నమ్మకం ఉంచిన వారి యొక్క జీవితంలో అద్భుత కార్యాలు పొందుకుంటే వారు దేవునికి భయపడేటువంటి వారికి ఉంటారు. కానీ ఈ రోజున సాతానన్న దేవునికి భయపడుతుంది, రాజులు దేవునికి భయపడుతున్నారు, అధికారులైన వారు దేవునికి భయపడుతున్నారు. ఏ అధికారం లేకపోయినప్పటికీ, ఏ బలం లేకపోయినప్పటికీ, ఏ ఆస్తి పాస్తులు లేకపోయినప్పటికీ నీవు మాత్రం దేవునికి భయపడట్లేదంటే నీ మూర్ఖ హృదయమే. దేవుని బిడ్డ, ఈ సాతానమైనటువంటి కుమార్తె ఏమని మాట్లాడుతుంది తెలుసా? అపోస్తలుడైన పౌలు అక్కడ ఉన్న సేవలైనటువంటి వారిని వెంబడిస్తూ వీరు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు రక్షణ కూర్చున్నటువంటి సువార్త ఇదిగో వారు ప్రకటిస్తున్నారు, వారి మాట వినండి అని వారిని చూపిస్తూ ఉన్న సేవకులైన వారిని ఈ రోజున సాతాను చూపించారంటే దేవుడు అలాగా చూపించాడు. ఆయన మాటలు వినట్లేదు. సాతాను చూపించినప్పుడు తెలుసుకోవాలి కదా. దెయ్యం పడితే చాలు ఎక్కడికి వెళ్తాం? మాంత్రిక దగ్గర తాలు పెట్టించుకోవడం, ముహూర్తాలు పెట్టుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్తాం? శరీరాలు ఎక్కువ దగ్గరికి వెళ్తున్నా. ఏ రోజునన్నా సేవకుల దగ్గరికి వెళ్ళి నువ్వు ముహూర్తం పెట్టించుకున్నావా? అయ్యారు ఇదిగో మీకు ఎప్పుడు అనుకోవడం ఉంటుందో, మీరు ఎప్పుడు పెడతారో వివాహం జరిగించండి, లేకపోతే ఎప్పుడు పెడతారో ఇదిగో మన కార్యక్రమం పెట్టండి అని, ఇదిగో గృహప్రవేశం పెట్టండి. ఎప్పుడైనా సేవకులు అడిగావా? మాంత్రికులు అడిగినట్టుగా, శరీరాలు అడిగినట్టుగా నీ సేవకులు ఎప్పుడన్నా అడిగావా? జ్ఞాపకం చేసుకోవడం చదువుదని సౌందర్యారు ప్రియమైనటువంటి దేవుడు విన్నారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నువ్వు శకుని దారులను ఆశ్రయిస్తే కనుక, సోది చెప్పేవాడిని ఆశ్రయిస్తే కనుక నువ్వు అపవిత్రత కలిగినటువంటి జీవితం పొందుకుంటున్నావు. ఆనాడు సౌలు, పాత నిబంధన కాలంలో సౌలు మహారాజుగా ఉండి శకుని దారులను ఆశ్రయించి అతని జీవితంలో నష్టానికి వచ్చుకున్నాడు. అపజయాలు పోరయ్యాడు, కష్టాలు పోరయ్యాడు. దేవుని బిడ్డాడు ఈ రోజు అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దూతలు దెయ్యం పట్టినటువంటి కుమార్తె ఈ రోజున నాగదేవతలు ఏం చేస్తాడు తెలుసా? పాలు పోతున్నాడు. పాలు తాగి నాగేంటండి. పాలు నాలుగు ఎప్పుడైనా చూసారా? పాలు నాలుగు ఎలా ఉంటుంది? బద్దలైపోతుంది, గజ్జులో బద్దలైపోతుంది. పాలు కానీ నీళ్లు తాగడానికి దాన్ని నాలుగు పనిచేయదు. ఎక్కడైనా పోసిన పాలు అడగండి, అది నాగ తప్ప తాగేటువంటిది కాదు. దానికి లీటర్ పాలు ఎక్కడిపోతారు, కుప్పలో పోసేస్తారు కూర్చునే. ఆ తింటాం దానికి దేవుడు ఇచ్చిన తిండే తెలుసు అంటే మందు, మట్టి తిని బతుకుతుంది. పాలు తాగదండి. గ్లాసులు పాలు ఇచ్చుకుంటూ వాళ్ళకి తాగలేదు, తాగలేదు. కానీ మనం ఏం అబ్బో నాగదేవత అక్కడి నుంచి కూడా ఆ భక్తులు అదే విధంగా ప్రారంభించారు. వారి యొక్క జీవితాల్లో వాటి వల్ల ఉపయోగాలు అందరూ కూడా విడిచిపెట్టేటువంటి వారే.
ఈ రోజున మాత్రం ఏం చేస్తాం తెలిసి విడిచిపెట్టట్లేదండి. ఎక్కడ చూసిన పొట్లాన్ని చూస్తాయి వాడి దినానికి నాకు కనపడుతూ ఉన్నాయి. అక్కడ కోడిగుడ్లు ఆ ఏరుకోవడం ఏమో ఎక్కడెక్కడ నుంచి వచ్చేసి ఏరుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇల్లు ఎక్కడ పట్టుకెళ్ళి ఎక్కడ చూడడం లేదు. క్వాలిటీ మీరు జ్ఞాపకాలు చేసేది. ప్రభుత్వం అత్యంత ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఈ భూతో దేవుని కుమార్తె ఎవరి సౌలుని వెంబడించింది కుమార్తె ఏం చెప్తుంది తెలుసా? ఈ అపోస్తలుడైన పౌలుని సేవకు చూసి మీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారులు, మీరు మాట చూపును మీరు చేయండి. వారు రక్షణ గురించి స్వార్థ ప్రకటిస్తున్నారు. వారు చెప్పినట్లు మీరు చేయండి అని చెప్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు అంట వ్యాకులు పడ్డాడంట, బాధపడ్డాడంట. బాధపడి ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా? ఓ దైవ యేసు సర్వాధికారి నామమున ప్రార్థన చేస్తున్నాను, ఆవిని వదిలిపోము అని ప్రార్థన చేశాడు. వెంటనే గురించి వెళ్తాడు. యేసు నామం అంటే సాతానికి భయం, యేసు నామం అంటే సాతానికి వణుకు. అందుకే చాలా పడినటువంటి దైవం కలిగినటువంటి వాడు ఏ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అయ్యో సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడా, నాలో నీకేమయ్యా, నన్ను బాధపెట్టొద్దయ్యా, నన్ను బాధపెట్టొద్దయ్యా అది కరగడానికి యేసు పాదములు కూర్చుంది. సాతాను సాగిలు పడిపోయింది. సాతాను నమస్కారం చేస్తుంది యేసయ్య నామం అంటే సాతాను గురికి వచ్చేస్తుంది కదా. ఈ రోజు యేసయ్య నామం అంటే అసలు నీకు భయం ఉందా? నీ ప్రాణము, నీ ఊపిరి, నీ బ్రతుకు ఆయన చేతిలోనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా నీకేమిటి తెలుసా? యేసు నామం అంటే నీకు భయము లేనటువంటి జీవితం. అందుకే నీవు ఇంకా పాపము జీవితం విడిచిపెట్టట్లేదు, ఇంకా నీ రోత కలిగిన జీవితం విడిచిపెట్టట్లేదు, ఇంకా నీ పూర్ణ హృదయం విడిచిపెట్టట్లేదు. జాగ్రత్త. యేసయ్య నామం అంటే సాతాను కరగర మునిగిపోతుంది. ఆయన నామం అంటే సర్వశక్తి గల నామము. యేసయ్య నామము ప్రభావం కలిగిన నామము. యేసు నామమును ప్రార్థన చేసి చనిపోయిన వారు సైతం కూడా లేచి కూర్చున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అటువంటి శక్తి కలిగిన నామానికి నీవు భయపడుతున్నావా? ఆలోచన చేయండి. యేసు నామమును బట్టి ఒక్క మాట సెలవిస్తే అపోస్తలుడైన పౌలు ఆ దెయ్యము వదిలిపోయింది. దేవుని పెట్టాలి. ఈ రోజు నీ జీవితంలో దెయ్యము లేకపోయినప్పుడు నీకున్న పూర్ణ హృదయం చెప్పడం ఏం చేస్తాం తెలుసా అంటే దేవుని యొక్క ఆత్మకు స్థానం ఇవ్వకుండా, దెయ్యము ఆత్మకు స్థానం ఇచ్చి దేవునికి భయపడకుండా సాతానుకు భయపడుతూ ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ప్రభుత్వం దేవుని బిడ్డ కడగడ మునిగిపోయిందంట. వణికిపోతూ ఆ దెయ్యం వదిలివేసి వెళ్ళిపోయినప్పుడు ఆ కుమార్తె ఎవరి దగ్గర కూర్చొని తెలుసా? యేసు పాదముల దగ్గర కూర్చోండి. అపోస్తలుడైన పౌలు అప్పుడు నిజంగా వెంబడించడం ప్రారంభించింది. వారు అక్కడ ఉన్న వారందరికీ కూడా పుళ్ళు వచ్చేసిందంట. వారవలే అపోస్తలుడైన పౌలుని సేవలు తీసుకెళ్ళి శాసనం చేశారంట. దేవుని పెట్టారు. దేని బట్టి తెలుసా? వారి లాభం పోయింది, వారు రావాల్సిన లాభంతా కూడా పోయింది. అందుకే వారు బాధిస్తూ ఉన్నాడు. దేవుని పెట్టారు. ఈ రోజు నీ జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ రోజు సాతానే నీకు సాక్ష్యం పలుకుతుంది. సాతానే యేసయ్యను గూర్చి దగ్గరగా కేకలు వేస్తూ ఆ గ్రామంలో కూడా యేసు క్రీస్తును గూర్చి ప్రకటిస్తుంది. ఇది సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు, వారు రక్షణ కూర్చొని మాటలు చెప్తున్నారు, వారి మాటలు వినండి అని సాక్ష్యం పలుకుతూ తిరుగుతుంది. ఈ రోజు ఎప్పుడైనా నీ బ్రతుకుల్లో యేసయ్యను కూర్చున్న సాక్ష్యము నీ పక్కింటి వారికి కానీ, నీ గ్రామంలో కానీ, నీ బంధువులకు కానీ ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? నీ బ్రతుకులో వారు దేవతల గురించి చెబుతూ ఉంటే సొమ్ము దాచుకుంటూ వెంట ఉంటావు కదా. వారు దేవతల గురించి నీకు చెబుతూ ఉంటే సొమ్ము దాచుకుంటూ వెంటావు కదా. నువ్వు కలిగిన యేసయ్యను కూర్చున్న సాక్ష్యము ఆయన ఎటువంటి వాడు, ఆయన ప్రభావం ఎటువంటిదో, ఆయన రక్షణ ఎటువంటిదో ఎప్పుడన్నా నీ బ్రతుకులో చెప్పావా? అనేకమైన సంవత్సరాలు దేవునికి సరిగ్గా పెడుతూ ఉంటావు కదా. యేసయ్య నామం చెప్తే నీ బరువు పోతుందా? యేసయ్య నామం చెప్తూ ఉంటే నీకున్న విలువ లేకపోతుందని అనుకుంటున్నావు. దేవుని బిడ్డ, యేసయ్య నామము సర్వశక్తి గల నామము. ఆయన నామములో ప్రతి మనిషికి విడుదల ఉంది. ఆయన నామములో ప్రతి ఒక్క మనిషికి గొప్ప కార్యములు పొందుకుంటారు. దేవుని బిడ్డ, వారికి ఉన్నటువంటి సమస్య కాదు, అది భయంకరమైన సమస్య కావచ్చు, అది విడిపించలేని సమస్య కావచ్చు. అయినప్పటికీ కూడా యేసయ్య నామమందు విశ్వాసం ఇచ్చినట్లయితే
యేసయ్య నామమున విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నట్లయితే దేవుడు నీ బ్రతుకులో కూడా అద్భుత కార్యము జరిగిస్తాడు. ఆనాడు పూతేరు పట్టినప్పుడు దెయ్యం పట్టిన కుమార్తె ఆమె ఉన్న లక్షణాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆమె పౌలుని వెంబడించినట్టుగా కనపడుతూ ఉంది. రెండవదిగా ఆమె యేసయ్యను కూర్చున్నట్టు సాక్ష్యం. ఆయన ఎటువంటి వాడు? సర్వశక్తివంతుడైన యేసయ్య, సర్వ సైన్యములకు అధిపతి యేసయ్య, ప్రభువులకు ప్రభు యేసయ్య, రక్షకుడని యేసయ్య అని యేసయ్యను కూర్చున్నట్టు సాక్ష్యం చెప్తుంది. మూడవదిగా చూస్తే తన దాసులు ఎటువంటి వాడు? ఎవరికి దాసులు? సర్వోన్నతుడైన దేవునికి మీరు దాసులు. వారు రక్షణ కూర్చున్నప్పుడు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు అని వారి గురించి చెప్తూ ఉంటే, ఈ రోజున సేవకులు కూడా రక్షణ కూర్చున్నప్పుడు స్వార్థ ఎక్కడ చెప్పట్లేదు. చాలా చోట్ల అంత స్వస్థతలే. ఇదివరకు చూస్తూ ఉంటే రక్షణ స్వార్థ సభలు అని పేరు పెట్టేవారు. ఈ రోజున స్వస్థత సభలు. రక్షణ స్వార్థ సభలు అంటే మనుషులు అనట్లేదు. స్వస్థత సభలు అంటే పుట్టువారు తీసుకెళ్ళిపోవడం, అనారోగ్యం ఉన్న వారు తీసుకెళ్ళిపోవడం, చిక్కుతో ఉన్న వారు, సమస్యలు ఉన్న వారు, వీరందరూ కూడా బరువుబరులాడుతూ ఉన్నారు. కనుక ఈ రోజున సేవకులు కూడా రక్షణ సభలు కూడా ఏం చేశారు తెలుసంటే స్వస్థత సభలు చేసేసారు. దేవుని కూడా దేవుడు ఎక్కడైనా సరే నీ మందిరంలో నువ్వు ఏ స్థలంలో ఏ మందిరంలో ఉన్నప్పటికీ నీ మందిరంలో దేవుడు తప్పనిసరిగా స్వస్థత కార్యములు జరిగిస్తాడు, అద్భుత కార్యములు జరిగిస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యం నీ మందిరంలో తప్పనిసరిగా జరిగిస్తాడు. ఎప్పుడు తెలుసు అంటే నీవు విశ్వాసంతో వెళ్ళినప్పుడు, దేవుడు నమ్మకంతో వెళ్ళినప్పుడు నీ జీవితంలో కూడా తప్పనిసరిగా జరిగిస్తాడు. దేవుని బిడ్డ, ఇంతవరకు మీ జీవితంలో ఏ అపవాదిక చేత నువ్వు బాధింపబడుచున్నావో, బంధించబడి అపవాదిక చేతి కింద చీకబడి బంధకాల్లో ఉండి అపవాది చెప్పినట్టు నడుచుకుంటూ ఉన్నావు, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు పూజను దెయ్యం పట్టినప్పుడు చిన్న కుమార్తె ఆమె యేసు పాదముల ఎదురుకు వచ్చింది. అపోస్తలుడైన పౌలు దగ్గరికి వచ్చి ఎదురుగా కనబడిన తర్వాత తప్పుకునే అవకాశం లేదు. ఆయన వెంబడించడం ప్రారంభించింది. ఎప్పుడైతే వెంబడించడం ప్రారంభించిందో ఒకనొక దినాన్ని విడుదల పొందుతుంది. అంతేకాని ఒక రోజు దేవునికి మందిరానికి వచ్చి అయ్యా నువ్వు నన్ను విడిపించలేదు, నా బాధలు విడిపించలేదు, నా కష్టాలు విడిపించలేదు అని మాత్రం ఆమె చెప్పట్లేదు. దైవం పట్టినటువంటి కుమార్తె యేసయ్య దగ్గరికి వెళ్ళింది. అపోస్తలుడైన పౌలు చూశాడు ఒకనొక సమయాన్ని, దేవుడు స్వతంత్రించే సమయాన్ని చూశాడు. చూసి యేసు నామమున ప్రార్థన చేస్తున్న విడుదల ప్రకటిస్తున్నాను అన్నాడు. అంతే దైవం వదిలి వెళ్ళిపోయింది. ఆమె జీవితంలో క్రీస్తు నుంచి విడుదల బట్టి ఆమె యొక్క బ్రతుకు కాల పర్యంతం కూడా క్రీస్తు ఇచ్చిన రక్షణ కార్యం బట్టి ఆనందం చేస్తుంది. దేవుడు ఈ రోజున ఎందుకు యేసయ్య ఆయన పరలోకం నుండి విడిచిపెట్టి లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను నన్ను కూడా మన యొక్క పాపము బంధకాల నుంచి విడిపించడానికి, సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించడానికి దేవుని యొక్క సువార్తను నమ్మి ఆ సువార్త ద్వారా రక్షణ భాగ్యములు పొందుకుని పరలోక రాజ్యం వారసులుగా ఉంటారని నీ కొరకు నా కొరకు కూడా ఆయన శిలువ మీద రక్షణ కార్యములు సిద్ధపరిచి నీ కొరకు నా కొరకు అందించుకుండగా ఆయన రక్షణ కార్యం నిర్లక్ష్యం చేసుకుని జీవిస్తూ ఉన్నారేమో. ఈ వాక్యం మీద తర్వాత అయినా సరే ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకో. అయ్యా ఒక సాతాను పట్టిన కుమార్తె దేవునికి సేవకులు వెంబడించింది. అయ్యా నేను క్రీస్తుని కలిగినటువంటి నేనే ఏ సేవకుడు వెంబడించలేకపోతున్నాను, నిన్ను అనుసరించలేకపోతున్నాను. అందుకే ఈ రోజు నాతో మాట్లాడు. అయ్యా ఇదిగో నీ సేవకులు వెంబడించి నిన్ను వెంబడించి నీ వాక్యానుసారం జీవించి నీవు ఇచ్చిన ఆశీర్వాదాలకు నన్ను వారసుని ప్రార్థన చేసుకోండి. అంతేకాదు దేవుడు సర్వోన్నతుడని సాతాను సాక్షిస్తూ ఉందయ్యా, ఆ లోకాన్ని కూడా ప్రకటిస్తూ ఉందయ్యా. ఇదిగో నేను ఇంతవరకు క్రీస్తుని కలిగి ఉన్నాను, కానీ ఇదిగో నా కుటుంబానికి స్వార్థ ప్రకటించుకోలేకపోతున్నా, నా ఇరుగు పొరుగు వారికి క్రీస్తు దేవునికి సర్టిఫికేట్ ఆ ప్రభావం నేను తెలియపరచలేకపోతున్నాను. అయ్యా ఇదిగో ఇప్పుడే నన్ను దర్శించవయ్యా. ఇది మొదలుకుని యేసు నిజమైన రక్షకుడు ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడని ఆయన కూర్చు ప్రారంభించిన ప్రార్థన చేసుకోండి. అయ్యా ఇదిగో నా జీవితంలో అనేక అద్భుత కార్యాలు జరిగిస్తున్నప్పటికీ నేను సాక్ష్యమే ఇవ్వలేకపోతున్నాను. అయ్యా సాతాను అయితే గ్రామము తిరిగి నిన్ను కూర్చున్నప్పుడు సాక్ష్యం ఇస్తుంది. సేవకుల గురించి మాట్లాడుతూ ఉందయ్యా. ఇంతవరకు నా యొక్క సేవకుని చిన్న చూపు చూసాడు ఎవరెవరో ఈ లోక సంబంధులు అనుకున్నాను, కానీ అయ్యా ఏర్పాటు చేసుకున్న సర్వోన్నతుడైన దేవుడి యొక్క దోషాన్ని గుర్తారట. సర్వోన్నతుడైన దేవుడి యొక్క సేవకులని ఆనాడు రాజుని కాల్చి సాతాన్ని కాల్చి సాక్షిస్తున్నప్పటికీ అయ్యా నీ వాక్యము నా హృదయంలోకి రాకుండా నాకు కఠినపరిచేసింది.
అందుకే సేవకులు నిర్లక్ష్యం చేసి వారు చెప్పిన నడుచుకోక నా బ్రతుకు ఏ కార్యం నేను పొందుకోలేకపోతానయ్యా. అందుకే రోజు నువ్వు మాట్లాడు. ఇది మొదలుకుని నీ దాసులు నీ మాట చెబుతూ ఉండగా అయ్యా నీ మాట నీ విశ్వాసం పెట్టి మా బ్రతుకులు అద్భుత కార్యాలు పొందుకునే కృపను మాకు దయచేయని ప్రార్థన చేసుకోండి. అంతేకాదు యేసు నామమున శక్తితో మేము గ్రహించలేకపోయామయ్యా. యేసు నామముని అపోస్తలుడైన పౌలు మాట సెలవిస్తే సాతాను ఆ మాటకి లోబడిపోయిందయ్యా. కానీ యేసు నామమును బట్టి నీ దాసులు ప్రకటిస్తున్నప్పటికీ వారి మాట మేము వినట్లేదయ్యా. వారి మాట మేము పట్టించుకోకుండా దౌర్భాగ్యం జీవులు మేము చెబుతున్నామయ్యా. అందుకే ఈ రోజు నాతో మాట్లాడవేసయ్యా అని ఎవరికి వారు ప్రార్థన చేసుకోవడం తప్పనిసరిగా దేవుడు మీకు విడుదల కలిగించి ఆయన ఇచ్చేటువంటి స్వాతంత్ర్యతను బట్టి ఆయన ఇచ్చేటువంటి రాజ్యపు జీవితం మీకు అనుగ్రహించి ఆయన ఇచ్చేటువంటి ఆనందకరమైన సంతోషకరమైన శాంతి సమాధాన నెమ్మదికరమైన జీవితమును ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వింటున్న మీకు అందరికీ అనుగ్రహించి ఆయన మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మాకు ప్రారంభం చేసే ఆమెకి వందనాలు స్తోత్రం. ఈ రోజు అయ్యా విలువైన మాటలు మాకు అందించి మమ్మల్ని బలపరిచి వేసే మీకు వందనాలు స్తోత్రం. ఎంతవరకు అయ్యా ఇదిగో ప్రభువా నీవెవరో నేను తెలుసుకుని కూడా నిర్లక్ష్యంగా నేను జీవించి నీ దాసులు నీ మాటలు చెబుతూ ఉండగా ఆ మాట ప్రకారం నేను జీవించకుండా అయ్యా నిన్ను వెంబడించకుండా నిన్ను అనుసరించకుండా నీ దాసులు పట్టించుకోకుండా నేను జీవించడం ద్వారా మా బ్రతుకులు అనేకమైన కష్టాలు నష్టాలు ఇబ్బందులు సాధన వస్తున్నాయ్యా. ఈ వాక్యంలో నీవు మాతో మాట్లాడుచున్నాయా. ఇది మొదలుకున్న తండ్రి నీ వాక్యానుసారంగా జీవించి నీ విషయంలో విడుదల పొందుకున్న తండ్రి నిశ్చయం నీ కొరకు జీవించిన చూస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలైన వారికి అందించి మీరు మహిమను పొందమని వ్యక్తపడి నీ మాటలు వారి హృదయంలో నీరు కంటి ఫలింపచేయమని యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.